చిత్తూరు జిల్లా రోడ్డుపై వరి నాట్లు నాటిన భారత చైతన్య యువజన పార్టీ నాయకులు. రోడ్లు అస్తవ్యస్తంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం. పుంగనూరు బెంగళూరు రోడ్డు వెళ్లే రోడ్డు మార్గం గుంతలమయం. పుంగనూరు నుండి బెంగళూరు వెళ్లు రోడ్డు మార్గంలో నిత్యం వేలాది వాహనాలు వెళ్తున్నాయి. ఈ సందర్భంగా రోడ్డు మార్గంలో మోకాళ్ల లోతు గుంతలు పడి వర్షాకాలం గుంతలలో నీరు నిండిపోవడంతో పెను ఇబ్బందులు. ఈ మార్గంలో బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, స్కూల్ బస్సులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనిపై బాధితులు భారత చైతన్య యువజన పార్టీ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ వద్దకు సమస్యను తీసుకురావడం జరిగిందని తెలిపారు. బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాలతో నేడు బీసీవై పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్డు గుంతలలో దిగి వరి నాట్లు నాటి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పరిపాలన చేసిన పెద్దిరెడ్డికి రోడ్లు బాగు చేసే అవకాశం కలగలేదా అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం వారి వలన రోడ్డు వేయడం చేతకానిచో మా బీసీవై పార్టీనే చందాలతో కత్తారులో పల్లె వరకు రోడ్డు వేస్తామని నిరసన కార్యక్రమంలో తెలిపారు. నిరసన కార్యక్రమంలో కుమ్మరిగిరి బాబు, శివ, గంగారాజు, మోహన్ బాబు, హరిబాబు, స్వాతి, విజయలక్ష్మి, రేణుకా కుమార్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీవై పార్టీ నాయకులు హరిబాబు యాదవ్, పాల రమేష్, పూల ప్రేమ్ కుమార్, శంకర్ యాదవ్ మాట్లాడారు. మట్టికి ఏం లేదు. 10 సంవత్సరాలు డాములు కట్టినారు. మళ్ళీ డాములు కట్టిన కాంట్రాక్ట్లు ఎక్కడ పోయినారో మనం జనంలో ఎవరు చేయడం మన జనంలో ఇంతవరకు గుంత కూడా పూడ్చినట్లా. మేము కూడా ఎన్నోసార్లు ట్రై చేసి నేర్చుకున్నాము. మాకు సరిగ్గా అనుకూలం లాగా ఉన్నాం. ఎవరు మీద ఏం పేరు? నా పేరు ఎల్లప్ప. సంవత్సరాలుగా ఇదే గతి. బండి పొయ్యేకాయలా వచ్చేకాయలా 4 సార్లు పల్టి కొట్లు వేసినాం. కూడా హాస్పిటల్కి పోవాలంటే 4 కిలోమీటర్లు ఇస్తుంది. ఊర్లో జనాలంతా ఇదే రోడ్లో రావాలి. ఎట్లా పోవాలి మేము? చెప్పండి. గవర్నమెంట్ ఏం చేస్తాం, ఇది చేస్తూ ఉంటారు. ఇదే చేసేది 4 ఏళ్ళ నుండి చేస్తూనే ఉంటారు. పనులు ఏం చేస్తూనే ఉంటారు. ఇది గుంతలు ఏడుతుందా పట్టిలు కింద పడితే రెసేకి లేదు. గత ప్రభుత్వం నుంచి ఇలాగే ఉంది కదా? గత ప్రభుత్వం చేసినారు, ఏదో చేసినారు. 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. ఇదే పరిస్థితి. ఆ గవర్నమెంట్ మారలేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన అంత పరిస్థితి ఇదే పరిస్థితి. ఇక్కడ నుంచి చూసుకుంటే అక్కడ వరకు ఇది టౌన్లో వరకు, ఊర్ల వరకు ఇదే పరిస్థితి. నియోజకవర్గంలో ముఖ్యంగా రోజు వేల మంది పుంగనూరు నియోజకవర్గం నుండి ప్రతి నిత్యం బెంగళూరుకి ప్రయాణాలు చేస్తుంటారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుంచి బోయకొండకు విపరీతంగా వేల మంది జనాలు ఇక్కడికి వస్తుంటారు. అటువంటి ముఖ్యమైన రహదారిలో ఈ విధంగా కనీసం ఒక్కొక్క గోటిలో ఒక్కొక్క లారీ, బస్సులు సరిపోయే విధంగా, అదేవిధంగా విపరీతమైన ప్రమాదాలకి గురి కాబడుతుంది. కనీసం టూ వీలర్స్ ఏ ఒక్క టూ వీలర్ కూడా ఇక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు ఈ ప్రకారంగా ఈ మాదిరిగా రోడ్లు గుంతలు పడిపోతే కనీసం ప్రమాదాలకు గురవుతుంటే కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా ఈ పోయిన ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకునే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మబంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో కనీసం ఇప్పటిదాకా ఈ రోడ్లని ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పూడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది. కనీసం 16 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు. ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు. ఇక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అతను కుంభకర్ణ నిద్రపోతున్నాడో, కుంభకర్ణ మాదిరిగా ఇక్కడ నిద్రపోతున్నాడేమో లేదు. కానీ ఏ రోజైనా ఈ రూట్లో కనీసం బెంగళూరుకి వెళ్ళాడో లేదో కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంతో మీరు దగ్గరుండి పని చేపిస్తారా? లేదు కూటమి నాయకులు ఏమైనా నిద్ర లేచి ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి చెప్పి ఇక్కడున్న ప్రజల కష్టాలు తీరుస్తారో లేదో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడున్న ప్రతి వాహనదారుని కూడా అడిగితే అలా మాకు ఈ రూట్లో వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఈ
కనీసం ఇంటి ఎక్కడుందో రోడ్డు ఎక్కడుందో తెలియడం లేదు. ఏదైతే పొలాల్లో ఏ మాదిరిగా మడి నాటడానికి ఏ విధంగా ఉందో పొలం ఆ మాదిరిగా ఉంది. బాయిలుని మామూలుగా వ్యవసాయ బావిలే మాదిరిగా ఉన్నాయి, ఆ మాదిరి తయారైపోయినాయి. కాబట్టి చాలా ప్రమాదాలకు గురవుతున్నామన్నా కనీసం మీరన్నా ప్రభుత్వానికి తెలియజేయండి. అంటే ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి ఈరోజు బీసీవై పార్టీ మా అధినేత కోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సమస్యను ప్రభుత్వానికి చేర్చాల్సిందిగా తెలియజేసిందో దానివల్ల మేము ఇక్కడ వచ్చి ఊడిగం చేశారు. ఈ నియోజకవర్గంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తున్నారో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి ఇస్తే బాధితులను భయపెడుతున్నారు. భూములు కబ్జా జరుగుతున్నాయని చెప్పేసి బాధితులు రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే బాధితులను భయపెడుతున్నారు. ఈ రోజు కూడా చూస్తున్నాం. భారత చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ప్రజలకు ప్రాణహాని కలిగించేటువంటి ఈ రోడ్లను మరమ్మతులు వేసి శాశ్వత పరిష్కారం కోసం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడితే తూతూ మంత్రంగా కావాలనే ఉద్దేశపూర్వకంగా మేమేదో ఇక్కడ చేస్తున్నామనేటువంటి ఒక బురద చూపించడానికే ఈ రోజు రెవెన్యూ అధికారులు ఈ విధంగా బలంగా ఒక జేసీబీని పంపించి ఇక్కడ సుమారుగా ఇది ఇక్కడి నుంచి ఏమనిపిస్తుందంటే ఒక సొరంగం లాగా అమరావతికి దారుందేమో అనిపించే విధంగా ఈ గుంతలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏ విధంగా ప్రయాణించాలి అని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. అయ్యా, మీకు ఇక్కడ పొంగనూరు సమస్యలు పట్టవా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో మీకున్నటువంటి లోపాయికార చీకటి ఒప్పందాలను ఇప్పటికైనా మానుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్య కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఆలోచించండి. అంతేగాని గత 5 సంవత్సరాలు వాళ్ళకు ఊడిగం చేశారు. ఇప్పుడు మళ్ళంకా వీళ్ళు కూడా 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి పొంగనూరు నియోజకవర్గంలోని ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇక్కడ కూడా ఆలోచించట్లేదు. మనం ప్రజలందరం ఆలోచిద్దాం. ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి విద్యార్థులు, ముసలివారు, చాలా మంది ప్రయాణికులు, బోయకొండ గుడికి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వాల రెండింటినీ గద్దెదించాలా? మన సమస్యలు బాగుపడాలంటే మనం రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలా. ఇలాంటి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణిస్తున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఎక్కడ ప్రజలకు సమస్య వచ్చినా, రైతులకు సమస్య వచ్చినా, విద్యార్థులకు సమస్య వచ్చినా, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా అక్కడికి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి భారత చైతన్య యువజన పార్టీకి ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. వీలైనంత త్వరలో ఇక్కడ ఉన్నటువంటి రహదారుల్లో ఉన్నటువంటి రోడ్లను మరమ్మతులు చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగించకపోతే మేము రాబో రోజుల్లో తీవ్రమైనటువంటి ఉద్యమానికి పిలుపునిస్తాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీనిపైన చర్యలు చేపట్టి ఇక్కడ ప్రజలకు రక్షణ కల్పించాలి, ప్రాణహాని నుండి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.